బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము తులారాశి వారికి మార్చి నెలలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. మీకు తులారాశి వారికి వచ్చేటప్పటికి ఈ మార్చి నెల అనేది మీ జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మీ జీవితంలో వచ్చేటప్పటికి అంటే కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా ఒక ఇద్దరు వ్యక్తులు ఈ మార్చి నెలలో మీ నుంచి దూరం అయిపోతారు. అలాగే మీ జీవితంలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ మీ యొక్క మంచి కోరుకునే వ్యక్తులే ఉన్నారని చెప్పేసేసి పొరపాటున కూడా అనుకోవద్దు. అందరూ కూడా ద్రోహులేనండి. కానీ వీళ్ళు తప్ప, అంటే ఇందులో వచ్చేటప్పటికి ఒకళ్ళిద్దరు మంచి వాళ్ళు ఉన్నారు. అసలు ఆ వ్యక్తులు ఎవరు ఏంటనేది కూడా నేను మొత్తం క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఈ మార్చి నెల అనేది ఈ తులారాశి వారి మీద చాలా ముఖ్యమైనటువంటి ప్రభావం అనేది చూపిస్తుంది. మీ జీవితంలో ఒక మలుపు అనేది తిప్పటానికి ఈ మార్చి నెల అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి తులారాశి వారు ఒక్క 10 నిమిషాలు మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే దీనివల్ల మీకు లాభమే తప్ప ఎలాంటి నష్టం అనేది లేదు. అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకొంతమంది తులారాశి వారికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం కల్పించిన వారు అవుతారనమాట. తులారాశి వారిది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారిని మనం గమనించినట్లయితే వీరిది జాతక పరంగా చూస్తే మాత్రం నెంబర్ 1 అండి. మీరు చాలా చాలా అదృష్టవంతులు. కాకపోతే మీ జీవితంలో ఏది కూడా అంత సులభంగా అనేది రాదు. ప్రతి దాని వెనకమాల మీ యొక్క కష్టం అనేది చాలా ఉంటుంది. అలా కష్టపడితేనే మీకు ఏదైనా కూడా మీ సొంతమైద్ది అనమాట. అది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ అది కూడా మీ యొక్క అదృష్టమే. కష్టపడినా కూడా అది మీ సొంతం అవుతుంది చూడండి చివరికి. దాన్నే అదృష్టము, దాన్నే లక్ అంటారు. ఎందుకంటే ఎంతమందో కూడా ఎంతో కష్టపడతా ఉంటారు. కానీ కష్టపడ్డోళ్ళందరూ భూమి మీద వాళ్ళందరూ సక్సెస్ అవుతారు అనేది ఎక్కడా లేదనమాట. అది కలుసుబాటు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఉంటుంది. కొంతమందిని చూడండి, చిన్న వయసు నుంచి వాళ్ళకు ఒక సంపాదించుకున్న ఒక యవ్వన స్థితి వచ్చిన దగ్గర నుంచి ముసలి వాళ్ళు అయిపోయేదాకా రేయింబొగులు చాకరీ చేస్తానే ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర రూపాయితో రూపాయి బిల్లు ఉండదు, తినటానికి కూడా ఉండదు, ఉండటానికి కాస్త నీడ కూడా ఉండదు. అలాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అంటే ఇక్కడ కష్టమే ఒక్కటే కాదు, కలుసుబాటు అనేది కూడా ముఖ్యం అని చెప్పేసి మనకు కొన్ని ఉదాహరణ ద్వారాగా అర్థమవుతుందన్నమాట. అలాంటి అదృష్టం అయితే మాత్రం మీకు తులారాశి వారికి పుష్కలంగా ఉంది. బ్రహ్మంగారు చెప్పేవన్నీ కూడా ప్రతిదీ వాస్తవాలే. ఆయన ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటివి చెప్పినట్లుగా ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. అంటే ప్రకృతిలో మార్పులు కావచ్చు, మనుషుల్లో మార్పులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, వింత ఆలోచనలు కావచ్చు, విడ్డూరాలు కావచ్చు, ఇలా ప్రతీది కూడా మనం గమనిస్తూనే ఉంటున్నాం అన్నమాట. అంటే బ్రహ్మంగారు అంటే సాక్షాత్తు దైవ స్వరూపులు. కాబట్టే ఆయన మాటకు ఇప్పటికీ ఈ రోజు కూడా అంతే విలువ ఉంది. అయితే ఇప్పుడు ఆయన మీ గురించి చెప్పినటువంటి మీ యొక్క తులారాశి వాళ్ళకు, ముఖ్యంగా మీ జాతక పరంగా ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీకు వచ్చేటప్పటికి మార్చి నెలలో 2 వ్యక్తులు దూరం అవుతారు. ఆ 2 వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి వచ్చేటప్పటికి ఎవరు అనంటే, మీకు బాగా తెలిసినటువంటి వాళ్ళు. అంటే మీకు తోబుట్టువుల్లో కావచ్చు, లేదా రక్త సంబంధికుల్లో కావచ్చు, ఇట్లా మీకు బాగా తెలిసినటువంటి వాళ్ళల్లో ఒక వ్యక్తి ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే మీ ప్రమేయం అనేది లేకుండా చిన్న చిన్న కారణాలను భూతద్దాలతో చూపించి వాళ్ళు దూరం అయిపోవటం అనేది జరిగిద్ది అనమాట. అంటే మీరు దూరం చేసుకోవాలని చెప్పేసేసి మీరు ఏమాత్రం కూడా అనుకోలేదు. కానీ వాళ్ళంతటా వాళ్ళే దూరం అయిపోతూ ఉంటారు. వాళ్ళంతటా వాళ్ళే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోవటం అనేది జరిగిద్ది. ఇలా మీకు ఈ మార్చి నెలలో ఈ సంఘటన ఎదురైద్ది. కావాలంటే మీరు గమనించండి. ఇక రెండో వ్యక్తి ఎవరు అనంటే, ఈ ముందు వ్యక్తి ఎవరైతే దూరం అయిపోతూ ఉంటున్నారో వారికి సంబంధించి మీ ఇద్దరికి మధ్యలో ఒక వ్యక్తి అనేవాళ్ళు ఉంటారనమాట. అంటే ఆ వ్యక్తి మాటలు ఇటు మీతో, ఇటు మీకు, అటు వాళ్ళకి 2 రకాలుగా చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి కూడా, కాకపోతే ఆ వ్యక్తి ఎవరు ఏంటన్నది మీకు అవగాహన అనేది ఉంటుంది. ఈ వ్యక్తి కూడా మీకు కావలసినటువంటి వాళ్ళల్లోనే, అంటే ఇద్దరూ కూడా మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, మీకు కావలసినటువంటి వ్యక్తులు, మీకు ఈ రక్త సంబంధికుల్లో కావచ్చు, ఇట్లా బాగా దగ్గర వ్యక్తులు అనమాట. అలాంటి వ్యక్తులు మాత్రం మీకు మార్చి నెలలో 2 వ్యక్తులు దూరం అయిపోయే అవకాశం అనేది ఉంటుంది. అంటే అనవసరమైనటువంటి గొడవలు, ఏ ప్రమేయం లేకుండా వాళ్ళంతటా వాళ్ళే గొడవలు పెట్టుకోవటం, మీరు చెప్పిన మంచిలో కూడా పెడార్థాలు వెతికేసేసి భూతద్దంలో పెట్టి
మిమ్మల్ని తప్పుగా చూపించటము, మిమ్మల్ని దుర్మార్గులని చెప్పేసేసి అంటము, మిమ్మల్ని అవసరాలకు ఉపయోగించుకునే వ్యక్తుల్లాగా చూడటము, ఇలాంటివి చేసి లేనిపోని నిందలు మీ మీద వేసేసి తప్పుకుంటారు. తప్పుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అలాంటి వాళ్ళ వెంట పడద్దు, వదిలేసేయండి. ఎప్పుడైనా సరే మన అని అనుకున్న వాళ్ళు, మనం కావాలి అని అనుకున్న వాళ్ళు చీయన్న చాన్న మన దగ్గర ఉంటారు. వద్దు అనుకున్న వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా సరే వాళ్ళు మన జీవితాల్లో ఉండరు. కడుపులో లేనిది కాళ్ళ మీద పడితే రాదు. కాబట్టి ఏ తప్పు చేయకుండా తలదించుకొని ఎవరినో బ్రతిమిలాడుకోవాల్సినటువంటి అవసరం అనేది మీకు తులారాశి వారికి లేదు. అసలు తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం కూడా అది కాదనమాట. వీరు కలలో కూడా ఎవరికి కీడు చేయనటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళ మీద ఎన్ని నిందలు పడ్డా, ఎన్ని చేసినా, కాస్తో కూస్తో మనసుకు బాధ అనిపించినా కూడా తర్వాత వీళ్ళు కూడా తీసేసుకుంటూ ఉంటారు. అలా వీరి మనస్తత్వం అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు పోతారు. కాబట్టి వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. రేపు మీ విలువ తెలుసుకున్నప్పుడు వాళ్ళే వచ్చే అవకాశాలు కూడా ఉంటున్నాయి. కాకపోతే అలాంటి వాళ్ళని మీ దగ్గరకు చేరనివ్వాలా వద్దా అనేది మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు వద్దు అనుకొని వదిలించుకునే వ్యక్తులు వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోవచ్చు. అలాంటి వాళ్ళతో ఎప్పుడు కూడా సహవాసం అనేది చాలా చాలా ప్రమాదకరం. వాళ్ళు ఉన్నా చేసినా కూడా 4 రోజులు ఏదైనా అవసరాలు ఉండి చేస్తేనే, అంతేగాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఉండరు. కాబట్టి అలాంటి వాళ్ళని మీ లైఫ్లోకి రానివ్వకుండా ఉండటమే మంచిదన్నమాట. ఇక తర్వాత వచ్చేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ద్రోహులు, వీళ్ళు తప్ప అని కూడా నేను చెప్పాను కదా. మిగిలిన వాళ్ళందరూ ద్రోహులు అని చెప్పే ముందర మీకు సంబంధించి బాగా కావలసినటువంటి ఆ ముఖ్యమైన వ్యక్తులు, మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరనేది కూడా ఇక్కడ నేను చెప్తాను. మీకు మీ మంచిని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిగా మీ యొక్క భార్యాభర్తల బంధం అనేది ఉంటుందన్నమాట. అంటే తులారాశిలో ఉన్నటువంటి మగవాళ్ళకైతే భార్య, అదే ఆడవాళ్ళకైతే భర్త. ఇట్లా మీ యొక్క భార్యాభర్తల బంధం అనేది ఫస్ట్ మీ మంచిని కోరుకునే వాళ్ళల్లో ఎటువంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా గొడవలు అనేవి ఉంటాయండి. భార్యాభర్తలు అన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. కాసేపటికి సర్దు మరుగుతూ ఉంటాయి. సంసారం అన్న తర్వాత సహజం అవన్నీ కూడా. సముద్రాన్నైనా ఏదగలుగుతాం కానీ గొడవలు లేకుండా సంసారాన్ని ఎవ్వరం కూడా ఏదలేము. అలాంటి గొడవలు మీకు జరుగుతూ ఉంటాయి, కానీ అవన్నీ ప్రేమతోటే వస్తాయి అన్నమాట. కాబట్టి అవి శాశ్వతం కాదు, ప్రేమలే శాశ్వతం. కాబట్టి మీ భార్యాభర్తలకు ఒకరి మీద ఒకరికి నిజమైనటువంటి మీ యొక్క మంచిని కోరుకునేటటువంటి వ్యక్తి ఎవరంటే మీ యొక్క భార్య లేదా మీ యొక్క భర్త ఆడవాళ్ళైతే ఆ వ్యక్తిని మాత్రం మీరు నమ్మొచ్చు. ఎందుకంటే అది ఒక మాంగళ్య బంధం కాబట్టి అక్కడ ఎలాంటి స్వార్థం అనేది ఉండదు. కాబట్టి అక్కడ మీరు నమ్మాల్సిన బంధం అది ఒకటి. ఇక రెండవ బంధం వచ్చేటప్పటికి ఎవరు అనంటే ఈ వ్యక్తి మాత్రం మీకు బయట నుంచి అనుకోకుండా పరిచయం అవుతూ ఉంటారనమాట. అంటే మీకు చిన్ననాటితనంలో స్నేహితుడి రూపంలో కావచ్చు, లేదా స్నేహితురాలు రూపంలో కావచ్చు, లేకపోతే అనుకోకుండా ఏదన్నా ఒక ప్రయాణాల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు తారసపడినటువంటి వ్యక్తి. కొంతమంది ఏంటంటే దైవ సంకేతాలు ఎలా ఉంటాయంటే మనకు తెలియని రూపంలో కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళ మాటల్లో నుంచి కొన్ని విలువైన మాటలు వస్తూ ఉంటాయి అన్నమాట. అవి మన జీవితాల మీద మంచి ప్రభావం చూపిస్తూ ఉంటాయి మనం అర్థం చేసుకోగలిగితే. అలా ఆ వ్యక్తి ద్వారాగా మీ జీవితానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది భవిష్యత్తుకు ఎదగటానికి వచ్చేటప్పటికి. కాబట్టి ఆ వ్యక్తి వచ్చేటప్పటికి ఇట్లా పూర్తిగా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి వల్ల కూడా మీ జీవితంలో మంచి స్థాయికి ఎదగగలుగుతారనమాట. ఇలా ఈ ఇద్దరు వ్యక్తులు మీ మంచిని కోరుకునేటటువంటి వ్యక్తులు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా మీ యొక్క పతనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు. రక్త సంబంధికుల్లో కావచ్చు, అందరూ అని నేను చెప్పట్లేదు. కొంతమంది మాత్రమే మంచి వాళ్ళు, ఎక్కువ శాతం ఇలాగే స్వార్థంగా ఉంటున్నారనమాట. కాబట్టి మీ మంచిని అంటే మీకు అర్థమైపోయిద్ది. మీలో అంటే తోబుట్టువుల్లో కావచ్చు, రక్త సంబంధికుల్లో కావచ్చు, ఇలా మీ మంచిని కోరుకునే వాళ్ళు ఉంటే అదంతా మన అదృష్టము. కాకపోతే ఎక్కువ శాతం ఏంటంటే బ్రతుకుంటేనే చూడలేకపోతున్నారనమాట జనము. అంటే మేమే బాగుండాలి, ఏది బయట వాళ్ళు కాదు, మన అనుకోని ఎవరైతే మన బంధువుల్లో కావచ్చు, మన రక్త సంబంధికుల్లో కావచ్చు, ఇట్లా కొంతమంది ఏంటంటే అలా ఉంటున్నారనమాట. అంటే తోబుట్టువులు చావు కోరతారు, బావమరుదులు బతుకు కోరతారు అన్నట్లుగా అలా తయారవుతున్నారు. కొంతమంది అలా ఉంటున్నారు. ఇది మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పినటువంటి మాటలేదనమాట. అలా కొంతమంది ఉంటున్నారు. అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు.
కాబట్టి కాకపోతే వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ చెడు వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎలాంటి వాళ్ళనైనా సరే బాగుండాలని కోరుకోవటం మన కర్తవ్యం. ఇదే బ్రహ్మం గారు మనకు చెప్పింది. మనం ఏదిస్తే మనకు అదే తిరిగి వచ్చింది. అలాంటి వాళ్ళను కూడా క్షమించండి. కావాలంటే మీరు మాట్లాడటం ఇష్టం లేకపోతే మాట్లాడొద్దు. కానీ వాళ్ళు చెడుగా ఉన్నారని చెప్పి మనం చెడుగా మారాల్సినటువంటి అవసరం అయితే లేదు. తల్లిదండ్రులు కూడా ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో కొంతమంది తల్లిదండ్రుల్లో కూడా తల్లిదండ్రులు అంటే పూజనీయులు, గౌరవనీయులు, మనకు దైవం ప్లేస్లో తల్లిని చెప్తూ ఉంటారు మొట్టమొదటిగా. కానీ తల్లిదండ్రుల్లో కూడా కొంతమందిని మనం చూసినట్లయితే కొంతమంది చాలా తక్కువగా ఉంటారు. స్వార్థం, వాళ్ళల్లో కూడా స్వార్థం అనేది ఉంటుందన్నమాట. కన్నప్పటికీ, పెంచినప్పటికీ, చేసినప్పటికీ కూడా చివరికి పెట్టిన వాటితో సహా మొత్తం లెక్కలు కట్టడం కావచ్చు, చేయటం కావచ్చు, ప్రతి దాంట్లో ఇక వాళ్ళకి ఎంత వయసు వచ్చినా కూడా, వాళ్ళు మంచి పనులు చేస్తున్నా కూడా వాళ్ళ మాటలే వినాలని చెప్పేసేసి అథారిటీ చేయటం కానివ్వండి, ఇట్లా కొంతమంది తల్లిదండ్రులు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా మనం ఇక్కడ ఆ మాట, అందుకే నేను తల్లిదండ్రులని కూడా చెప్పాల. కానీ భార్యాభర్తల బంధం అంటే నిండు నూరేళ్ళు కలిసి ఉండేటటువంటి బంధం. కాబట్టి మీకు ఈ ఇద్దరు వ్యక్తులతో మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి బయట వ్యక్తుల ద్వారా కూడా మనకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది అందరికీ వర్తించిద్దని నేను చెప్పట్లేదండి. కొంతమందికి వర్తిస్తూ ఉంటుంది. అది మీకు చూసే మీ మనసులకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ అనేది చేయండి. ఎందుకంటే అర్థమవుతూ ఉంటుంది, ఇంకా కొంతమందికి కూడా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మీకు మీ మార్చి నెలలో అయితే మాత్రం బ్రహ్మంగారు చెప్పినట్లుగా జరిగేది ఇది. దీనివల్ల ఈ వాళ్ళు వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వండి. ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీ మంచి కోరుకునే వాళ్ళు, మీ మీద ప్రేమ ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే మీరు ఈ ఇద్దరు వ్యక్తులను తప్ప ఇక మిగిలిన వాళ్ళని ఎవరిని కూడా నమ్మొద్దు. జాగ్రత్తగా ఉండండి. ఒకసారి మళ్ళీ మీరు సొంతంగా కూడా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. కాబట్టి ఏ విషయమైనా, అంటే డబ్బు ఎవరికన్నా ఇవ్వటం కానివ్వండి, మధ్యవర్తులుగా ఎవరికన్నా పెట్టుకోవటం కానివ్వండి, మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలు రహస్యాలు ఎవరికన్నా చెప్పటం కానివ్వండి, ఇలాంటివి మాత్రం చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి. ఇది తులారాశి వారికి ఈ మార్చి నెలలో జరిగేది. ఈ సంఘటనలు అనేవి మీ జీవితం మీద ఒక కొత్త ప్రభావాన్ని చూపిస్తాయి. మిమ్మల్ని ఉన్నత స్థాయికి ఎదిగేలాగా చేస్తాయి అన్నమాట. అలాగే అనుకోని బంధాలు, మీరు ప్రేమించే వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులు కూడా ఈ అనుకోని బంధాల రూపంలో మీకు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. అప్పటి నుంచి మీకు మంచి కలుసుబాటుగా కూడా ఉంటుందన్నమాట. వారితో కొంతమందికి వివాహాలు అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇది ఈ మార్చి నెలలో జరిగేది. అర్థమైంది కదా ఏంటనేది? మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లేదా ఓం శ్రీ వీర బ్రహ్మేంద్రాయ నమః అనే కామెంట్ చేయటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.